నమస్తే, మనం ఓయూలో ఉన్నాము. ఈ ఓయూ గడ్డ నుంచే ఒక నాయకుడు కావచ్చు, లేకపోతే చాలా మందిని అవేర్నెస్ చేసినటువంటి వ్యక్తి మనతో పాటు మైపాలన్న ఉన్నాడు. ఒకసారి మాట్లాడడం. నమస్తే అన్న. ఈరోజు చూస్తే ఏమర్థమవుతుంది, ఈరోజు మీలాంటి వాళ్ళు వచ్చి తెలంగాణ మొత్తాన్ని అవేర్నెస్ చేసారు, తెలంగాణ మొత్తాన్ని అవేర్నెస్ చూసినాం. కానీ ఈరోజు అలాంటి గొంతులని అణచివేసే ప్రయత్నం చేస్తుంది. మరో మైపాల్ని పుట్టించొద్దు ఓయూ నుంచి అని ఒక భావనలో ప్రభుత్వాలు ఉన్నట్టు తెలుస్తుంది. మీరు ఏమంటారు? అదే తల కొరివితో తలగొక్కుంటుండే ఎవడన్నా ఉస్మాన్ యూనివర్సిటీతో పెట్టుకున్నాడు. ఇప్పటిదాకా మరి బతికి బట్ట కట్టింది మనం చూడలే. ఆల్రెడీ ఇక్కడ గతంలోనే కొందరు నాయకులను తన్నీరు ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళే. అప్పుడు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా స్లోగాన్స్ ఇస్తే తన్నీరు. అట్లాంటిది వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా మా ఓయి శంకరన్న లాంటి వాళ్ళు అరెస్ట్ చేసిరు. కానీ వాళ్ళు ఇక్కడ ఆంక్షలు విధించలేదు, ధర్నాలు చేయొద్దు, రాస్తారోకలు చేయొద్దని. కొన్నిసార్లు టియర్ గ్యాసులు విధించారు, లాఠీ దెబ్బలు కొట్టవచ్చు, రూమ్లలోకి వచ్చి కొట్టిరు, కానీ సర్క్యులర్ మాత్రం జారీ చేయలేదు. ఇదే ఇప్పుడు వీసీ ధర్నాలు చేస్తే వీసీ అయిండు. ఇదే మా శంకరన్న కానీ, మా ఏబీవీపీలు కానీ, ఎన్ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్ఎఫ్ఐ వాళ్ళు కానీ అన్ని విద్యార్థులు వీసీని పెట్టాలంటే అప్పుడు వీసీ అయిండు. ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి కూడా మనలాంటి వాళ్ళం అనేక మంది ధర్నాలు చేయడం కానీ, ధర్నాలను కవరేజ్ చేయడం వల్ల సీఎం అయిండు. అట్లాంటి నువ్వు ధర్నాలు ఎత్తేస్తున్నా అంటే ఏమన్నా కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉండడం అని చేసే పనేనా? ఇది నాకెందుకు పిల్ల చేష్టల లెక్క అనిపిస్తుంది. నిజంగానే మరి గవర్నమెంట్ని బదనాం చేయడానికి ఎవడన్నా వేసిండా ఒకవేళ అనుకుందాం. అట్లయితే 4 రోజులు అవుతుంది, 13వ తారీఖు వస్తే ఇది ఇప్పుడు బీసీకి రేవంత్ రెడ్డికి తెలియకుండా జరుగుతుంది. ఇది అంటే చాలా విషయాలు చేయొచ్చు, కానీ చాలా ఇంపార్టెంట్ విషయం. అంటే బీసీ అంత డేర్ చేసిండు అని మనం అనుకోం. మళ్ళీ తప్పుడు నిర్ణయం డేర్ తీసుకుంటారు. వీసీకి అన్ని రైట్స్ ఉంటాయి. సరే ఒక నిమిషం తీసుకున్నాడు అనుకుందాం, ఆయన బ్రెయిన్ మరి ఎట్లా పని చేసిందో మనకు తెలియదు. మరి 4 రోజుల నుంచి ఇంకా స్పందిస్తలేరు కదా. 24 గంటలు అయిపోయింది, 48 గంటలు అయిపోయింది, 72 గంటలు అయిపోయింది. ఇన్ని 4 రోజులు అవుతున్నా వీళ్ళు హైలైట్ ఏంటంటే కాంగ్రెస్ నాయకులే ఇక్కడికి వచ్చి కోట శ్రీనివాస్ అన్న కానీ, ఆ నరసింహ అన్న కానీ, ఇంకా మిగతా వాళ్ళు కానీ ఇదంతా తప్పుడు, ఇది వీసీ తప్పు చేసిండు అంటారు. వీసీ తప్పు చేసిండని మీరు కెమెరాల ముందు వచ్చి చెప్పే బదులు సీతక్కకో, అద్దంకి దయాకర్కో, పల్మూరు వెంకట్కో, సీఎం రేవంత్ రెడ్డి పిఆర్ఓకో ఆయనకో చేసి చెప్పొచ్చు కదా. అంటే వాళ్ళు ఇలా ఫోన్లు లేపుతలే అంటే ఇలా పాలన ఎట్లున్నది అనేదానికి ఇది నిదర్శనం. ఇదే కోదండరాం పక్కకి ఉన్నాడు కదా సార్, ఇగో ఇక్కడ సర్క్యులేట్ తెచ్చిండు వీసీ, మీరేమో మా ప్రభుత్వానికి మద్దతు ఇస్తారు, మన ఇజ్జత్ పోయేటట్టుంది. అక్కడ మైపాల్ యాదవ్, ఓయూ శంకర్ అన్న, ఏబీవీపీ వాళ్ళు, మన ఎన్ఎస్సీ వాళ్ళు పొట్టు కెమెరాల ముందు మన ప్రభుత్వాన్ని తిడుతున్నారు. ఇక్కడ 10 జిల్లాల విద్యార్థులు ఉంటారు. మరి వీళ్ళందరూ అన్ని జిల్లాలకు స్ప్రెడ్ అయితే ఆల్రెడీ 3 ఎమ్మెల్సీలు ఓడిపోయినాం. మళ్ళీ రేపు స్థానిక సంస్థలలో దెబ్బ పడుతుంది, జిహెచ్ఎంసీలో దెబ్బ పడుతుంది. రానున్న కాలంలో ఒక్క సీట్ కూడా వస్తుందా రాదా అని కోదండరామ్కి వీళ్ళు ఫోన్ చేయట్లేదా? అంటే కోదండరామ్ దాంట్లో సిగ్నల్ లేదా? వీళ్ళ ఫోన్లో సిగ్నల్ మేము వాడుకున్నాము, వదిలేస్తాం అనుకుంటారేమో. మరి మేము వాడుకునే రోజులు వాడుకున్నాం, ఇన్ని రోజులు 5-10 సంవత్సరాలు వాడుకున్నాం ఈ గడ్డను. మీకు అయిపోయింది, వదిలేద్దాం, మీకు అణచివేద్దాం ప్రయత్నం చేతురు. కానీ ఇది అణచేసేది కాదు కదా. ఈ పిల్ల చేష్టలు అంటున్నా, వీళ్ళు పెద్ద రౌడీలు గారు నాకు తెలిసి కాడికి పెద్ద రౌడీ మెంటాలిటీ కాదు. వీళ్ళు అనిచేస్తే అనిచేసుకోవడానికి, గిల్లించుకోవడానికి, తొక్కించుకోవడానికి అల్లా టప్పగారు లేరు. ఆయన ఏమనుకుంటున్నారు, ఇక్కడ కూడా మరి పేడు పైసలు ఇస్తే వచ్చి మాట్లాడతారేమో అనుకుంటుండేమో. మొన్న నిన్న మాట్లాడుతుండే కొంత పేడు పెట్టి మాట్లాడిస్తుర్రు, మరి ఈడ కూడా గదే జరుగుతుందేమో అనుకుంటుండేమో. మరి పేడు అన్నది ఏ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నప్పుడు కూడా ఆయన కూడా పేడు, ఆయన బాక్సర్లను పెట్టుకొని, బౌన్సర్లను పెట్టుకొని, లేదంటే పేడు ఆయన కూడా సోషల్ మీడియా ఉంది, ఆయన పెట్టుకున్నట్టు అందరు పెట్టుకుంటారు అనుకుంటే ఎట్లా? సమాజంలో అన్ని రకాలు ఉంటుంది. జెన్యున్ ఉండేటోళ్ళు జెన్యున్ ఉంటారు, పేడు ఉండొచ్చు. కానీ నువ్వు చేసిందే తప్పు, అదే అది చూసుకో కదా. వీసీ చేసింది కరెక్ట్ అయితే కరెక్ట్, వీసీ చేసింది కరెక్ట్ అయితే నువ్వు ఒక స్టేట్మెంట్ వీసీ చేసింది కరెక్టే, ధర్నాలు రాస్తారోకలు ఇక నుంచి ఉస్మాన్ యూనివర్సిటీలో చేయనీయం అని చెప్పు. అప్పుడు విద్యార్థులు ఏందో, నిరుద్యోగులు ఏందో, వాళ్ళ సత్తే ఏందో నెక్స్ట్ చూపిస్తారు. అంటే నాకు ఒకటి అనుమానం వస్తుందన్న ఈ విషయంలో. ఆయనే మంత్రుల మీద పట్టు కోల్పోయాడు, మంత్రుల మీద అసలు పట్టే లేదు. ఎవరు ఎవడిన మాట ఇంటలే, రేవంత్ రెడ్డిని ఎవరైనా పొట్టు తిట్టిన ఎవరు కౌంటర్ కూడా ఇస్తలే. రేవంత్ రెడ్డి కొట్లాడాలి, రేవంత్ రెడ్డి మాట్లాడాలి. మరి రేవంత్ రెడ్డి కూడా మస్తు లవ్ ఉన్నది. ఎందుకంటే ఈయన ఎవరిని పట్టించుకున్నాడు అబ్బా? ఇప్పుడు అక్షిత్ నువ్వు కొట్లాడినావు, మన రగన్న కొట్లాడిండు, మన తెలుగులో అనిల్ కొట్లాడిండు, మీ కెమెరామ్యాన్లు కొట్లాడిరు, క్యూ న్యూస్ లో చాలా మంది కొట్లాడిరు, లెజెండ్ టీవీ పనిచేసింది, కాలోజీ టీవీ సీనన్న పనిచేసిండు, రాము పనిచేసిండు, టీఆర్ టీవీలో తిరుపతి పనిచేసిండు, ఓకే
ఏకే టీవీ పనిచేసింది, వాహిని టీవీ పనిచేసింది, జిఎస్ఆర్ టీవీ పనిచేసింది, యోయో ఛానల్ పనిచేసింది, ఇట్లా టాప్ తెలుగు వాళ్ళు పనిచేసారు, నిరుద్యోగులు పనిచేసారు, మాలాంటి వాళ్ళని కష్టపడ్డారు. వీడు ఎవరికైనా కనీసం థ్యాంక్స్ అని చెప్పిండా? చెప్పలేదు. మరి నీ మస్తి నీకు కంపుతుంది. ప్రకృతి కృతజ్ఞత ఈనులను క్షమించదు. అట్లా అందుకని ఇలా మంత్రులు సహకరిస్తలే, ఎమ్మెల్యేలు సహకరిస్తలే. అయిపోయింది 6 గ్యారెంటీలు అమలు చేయలేదు. ఆయననే అయిపోయాడు కదా, అతను కాదని. ఏం చేయాలి? మాట్లాడేటోని అణిచివేయాలి. అని చేసేది కూడా కాదంటున్నా. ఇది నిజంగా తెలివైన అని చేస్తే ఇది ఈ రకంగా అని చేస్తే ఎట్లా అవుతుంది చెప్పు? ప్రతి ఒళ్ళకి ఫోన్ ఉంది, దానికి ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇవన్నీ ఉన్నాయి. ఎవరు అక్కడి నుంచి ఎక్కడి నుంచైనా మాట్లాడతారు. నువ్వు కానీ ఈ వైఫైలో వద్దంటావు. ఇప్పుడు బయటకు అయినా మాట్లాడుతావు. నువ్వు ఇంత అరాచకం చేస్తున్నావు అంటే మొన్న 63 సీట్లే వచ్చినాయి, 63, 64. నెక్స్ట్ 4 కూడా రావు. కేవడంగల్లో రేవంత్ రెడ్డి ఓడిపోతాడు. అంటే మళ్ళా ఓడిపోయిన తర్వాత ఇక్కడికి ఓయూకి వచ్చి మళ్ళీ బీజేపీ వస్తే బీజేపీ మీద, ఇంకో పార్టీ వస్తే ఇంకో పార్టీ మీద ఈయన ధర్నా చేస్తాడు. ఈయన చేయాలి. అప్పుడు ఈయనే మాట్లాడతారు. మరి ఇక్కడి నుంచి ఎట్లా సర్కులర్ తెచ్చారు, ఇచ్చేస్తా, అది చేస్తా, తొడగొడతా, మీసాలు తిప్పుతా, వాడిని వీడిని ఎవరిని వదిలిపెట్టా. ఇందా డైలాగులు. ఇదే ఆర్ట్స్ కాలేజ్ కాడ వచ్చి చేసినావు. నువ్వు ధర్నా చేయొచ్చా? మరి నువ్వు స్టేజ్లు వేసుకొని పొలిటికల్ స్పీచ్లు ఇవ్వచ్చు, నీ నిరసన వ్యక్తం చేయొచ్చు, వేరేడు రావద్దు. ఇది అద్దంకి దాకరెడ్డికి రాలేదా? చెనగాని దాకరెడ్డి చేయలేదా? మానవతరాయని ఇక్కడ ధర్నాలు చేయలేదా? సీతక్క చేయలేదా? మహేష్ గౌడ్ చేయలేదా? బట్టి విక్రమార్క చేయలేదా? మధుయాష్కి, రాహుల్ గాంధీ కూడా చిక్కడపల్లి లైబ్రరీ, బల్మూర్ వెంకట చేయలేదా? వీరందరూ చేసిరు కదా. అసలు ఆయన రాజ్యాంగం పట్టుకొని నేను ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తాను రాహుల్ గాంధీ తిరుగుతుండు. కానీ నువ్వు ప్రజాస్వామ్యాన్ని తర్వాత రక్షిద్దు, ఫస్ట్ ఉస్మాన్ యూనివర్సిటీని రక్షించు, అంతే కదా. పోయిన ధర్నా చేద్దాం. ఇదేం పార్టీ అన్నా? అంటే ఇప్పటికే విద్యార్థులలో ఒక చైతన్యం లేదన్న. సొసైటీలో చూస్తే చైతన్యం అస్సలు లేదు. ఏదో ఒకటి ఉన్నట్టుకి ఓయూ నుంచే మాట్లాడతారు ఏ సమస్య మీదైనా. కానీ అలాంటి ఓయూని కూడా చేస్తే ఇక మరి మా ఇచ్చిన పెట్టుబడిదారులు వస్తారు, ఇండస్ట్రీలు వస్తారు, ఎమ్మెల్యే టికెట్లు తీసుకుంటారు, వెళ్తారు. ఇక వాళ్ళ ఇష్టం ఇక కార్పొరేట్ వ్యవస్థ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఎవడు మాట్లాడద్దు. మీరు ఏమంటారు అన్న? అదే అట్లా ఈయన మస్తు ఊహించుకొని, కేసీఆర్ కూడా ఇట్లా ఊహించుకొని ధర్నా చౌక్ని ఎత్తేసిండు. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ని ఎత్తేస్తే తీసుకపోయి కేసీఆర్ ని తీసి మల్లన్న సాగర్ లో ఎత్తేసి అక్కడికి వెళ్ళి ఈదుకుంటా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉన్నాడు. నువ్వు ఇప్పుడు ఎత్తేస్తే నేను నల్లమల అడవులు, ఓయూలో ఆర్ట్స్ కాలేజ్ ఇక్కడ నిరసనలు వద్దు, ఇక్కడ ధర్నాలు వద్దు అంటే నేను తీసుకుపోయి నల్లమల అడవులు వేస్తే నల్గొండ గద్దరన్నతో ఎట్లా తెలంగాణ పులిబిడ్డ అని రాసుకున్నావు. మరి పులులు ఉండాల్సింది నల్లమల అడవులోనే ఉండాలి. నువ్వు ఆ మిగతా పులులతో సంచారం చేయాల్సి వస్తుంది. అంటే ఈ విషయం మేము మాట్లాడితే గతంలో కేసీఆర్ కూడా దీని మీద మాట్లాడిందన్న. ఓయూ గడ్డ కావచ్చు, విద్యార్థి యూనివర్సిటీలన్నీ పొలిటికల్ ఎజెండాగా మారిపోతున్నాయి, దీన్ని మార్చాలని ఒక భావాన్ని వ్యక్తం చేసింది. కానీ చర్యలు భయపడ్డాడు. మళ్ళీ ఏదో రివర్స్ అవుతుంది. కానీ ఈయన ఎందుకు ఇంత డేర్ తీసుకుంటుంది? ఇప్పుడు ఆయన డైరెక్ట్ తీసుకున్నట్టు కనపడతలేదు. కానీ వీసీతో మరి ట్రయల్ చేయించిర్రా, మరి టాపిక్ డైవర్ట్ చేయడానికి చేసిర్రా, ఏం చేసిరో. కానీ ఇది పోయే కాలం వస్తే నువ్వు అటు పోకురా అని చెప్పినా పోతావు కదా. చాలా మంది అక్కడ పోకురా, నీళ్లు ఉన్నాయి, కొండ మీదకి వెళ్ళి పడతావంటే నాకేం కాదని పోతాడు. ఆ కొండ మీకు వెళ్ళి అటే కొట్టుకుపోతాడు. ఈయన పోయే కాలం వచ్చింది అనిపిస్తుంది అంతే. ఇంకా ఒక విషయం అన్న, ఈ సోషల్ మీడియా మొన్న మాట్లాడి చాలా ఫీల్ అయ్యండి. మరి ఈరోజు ప్రజలకు ఫీల్ అవుతున్నటువంటి, నేను ప్రజాభవన్ మీద వస్తున్నా, అక్కడికి తెలుసో చాలా మంది వస్తారు. వాళ్ళ రోదన హైదరాబాద్ నుంచి, అక్కడ ఆదిలాబాద్ నుంచి ఇక్కడికి వస్తారు. వాళ్ళ బాధ మరి ఎట్లా తెలియజేయాలన్నా? అదే ఈయన ఏడిస్తే ఎడవాలి, నేను నవ్వాను లోకం ఏడిచింది అన్నట్టు అదో పాటు ఉన్నట్టు నువ్వు నవ్వుతే నవ్వాలి, నువ్వు ఏడిస్తే ఏడవాలి, నీకు దుఃఖం వస్తే మేము బాధపడాలి. మీ ఫ్యామిలీ మెంబర్స్ బాధ అయితే అంత బాధ అవుతుంది. మరి వేరే వాళ్ళ బాధలు కాదా? వాళ్ళని పట్టించుకోవాల్సిన బాధ నీకు లేదా? వచ్చి 15 నెలలు అయితే నువ్వేం చేసినావు? ఇంకా వస్తూనే ఉంటానా? ఎక్కడికక్కడ ఏ మండలం కా మండలం, ఏ గ్రామానికి ఆ గ్రామానికి పరిష్కారం చేయొచ్చు కదా. ఆ తెలివి ఉంది ఏమన్నా? ప్రజాభవన్ దాకా కూడా రావాల్సిన అవసరం లేదు అక్షిత్. ఎక్కడికక్కడ చేయొచ్చు కదా వ్యవస్థ. నువ్వు సీఎం, అందరు కలెక్టర్లతో మాట్లాడి పట్టలేదన్న, ప్రభుత్వం మీద పట్టే లేదు, తీసుకపోయి అధికారుల మీద కూడా పట్టలేదు, కలెక్టర్లకు కూడా చెప్పేసి ఇంటలేడట అంటుండు కదా. ఏసీలో అంటారా నువ్వు అంటున్నావు, మీరు భూములు దోసుకుంటారని వాళ్ళు అంటారు. దొంగలు తయారైపోయారు. ఇంకా సిగ్గు లేకుండా సోషల్ మీడియాలో అట్లా అంటారు ఇట్లా ఎందుకన్నారన్నా అంటారు. కానీ బూతులు మాట్లాడొద్దు, దాన్ని మనం కూడా వ్యతిరేకం. కానీ నువ్వు బట్టలు కూడా తీస్తా అంటున్నావు. ఆ రేవంత్ ఎవరు? కేటీఆర్ మనిషి.
రేవంత్ని అరెస్ట్ చేసినావు, మరి కేటీఆర్ పక్కకు ఉన్నాడు. నువ్వు ఊడదీయాల్సి వస్తే కేటీఆర్ బట్టలు ఊడదీ కదా. అసలు పెట్టింది రేవంత్ని కేటీఆర్, పక్కకున్న హరీష్ రావు, వీళ్ళిద్దరిని పెట్టింది కేసీఆర్. మరి నువ్వు యశోద హాస్పిటల్కి పోయి కేసీఆర్ దగ్గర పోయినావు, నువ్వు అప్పుడు టక బట్టలు ఇప్పేసి కొడితే అయిపోవు కదా. నువ్వు ఆయనేమో మంచిగా కోలుకోవాలని కోరుకుంటున్నాడు. ఒకటే అన్న వీళ్ళు నాకు తెలిసి వాడేమో వాడుకుంటారు. నిజంగా చెప్తాను, మా జర్నలిస్ట్ లో ప్రతి ఒక్కరిని వాడుకుంటారు. మనం కేసీఆర్ కోలుకోవాలని కోరుకుంటున్నావు. కేసీఆర్ ఎవరినైతే పెట్టిండో యూట్యూబ్ ఛానల్ అనేమో బట్టలు కూడా తీసుకొడతాంటున్నావు. బట్టలు కూడా తీసుకొట్టాల్సి వస్తే కేసీఆర్ని కొట్టు, కేటీఆర్ని కొట్టు, హరీష్ రావుని కొట్టు. వాళ్ళు పక్కకి అసెంబ్లీలు ఉన్నారు కదా, మీరు 63 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మీరు దొరకబట్టి ఇప్పి కొట్టండి. ఎవడొద్దన్నాడు? అద్దన్నది ఎవడు? పచ్చి బూతులతో కామెంట్లు పెట్టిస్తుండు కేటీఆర్ అన్ని ఛానళ్లలో వాళ్ళ టీంతో. ఇట్లా పెట్టిస్తావురా, నన్ను బట్టలు కూడా తీసి కొట్టయ్యా. మాటలు కోటలు దాటుతున్నాయి, చేతులు గడప కూడా దాటట్లేదు. 15 నెలల నుంచి అరుస్తూనే ఉన్నావు, ఎలుక తిరిగినట్టు తిరుగుతూనే ఉన్నావు ఢిల్లీకి హైదరాబాద్కు. ఇంట్లో ఎలుకలు తిరుగుతుంటాయి ఆడికి ఈడికి, ఆ బియ్యం సంచి కాడికి, ఈ పప్పు సాటికి, బెల్లం తట్టుకి తిరుగుతుంటాయి. నువ్వు తిరుగుడు తప్ప ఎవరినన్నా బట్టలు కూడా తీసి కొట్టింది ఉందా? మెయిన్ విలన్ల పేర్లే చెప్తున్నాం కదా, సినిమాలలో మెయిన్ విలన్ తెలియదు. ఈ సైడ్ క్యారెక్టర్లు రౌడీలు వచ్చి ఆడిని కొడతారు, ఈయన కొడతారు. నేను మెయిన్ విలన్ ఎవడో చెప్తున్నా. మెయిన్ విలన్ కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్. వాళ్ళ ముగ్గురు బట్టలు కూడా మెయిన్ విలన్లను వదిలేసి నువ్వు నార్మల్ వ్యక్తులను ఎంత మందిని బట్టలు కూడా తీసి కొట్టినా వాళ్ళు కొత్త వాళ్ళని తయారు చేస్తారు. ఆల్రెడీ వాడు ఇప్పటికే 30 యూట్యూబ్ ఛానళ్ళు, 30 ఇన్స్టాగ్రామ్ ఛానళ్ళు, 30 ట్విట్టర్ అకౌంట్స్, అన్ని 30 ఫేస్బుక్ అకౌంట్లు చేపించి వాడు పచ్చి బూతులు తిడుతున్నా. నీకు చీముని రక్తం లేకుండా వాడిని బట్టలు కూడా తీసి కొట్టకుండా ఇంకా కొడతా అంటే ఈ అరసుడు తప్ప కరసుడు ఎప్పుడు అంటున్నా. మాటలే ఆనుడు అయిపోడు. కొట్టు, కేటీఆర్ కొట్టు అంటున్నాం. ఆ జగదీశ్వర్ రెడ్డిని కొట్టు, మల్లారెడ్డి గారిని కొట్టక వాడు అరే సలే బామ్మరిది అంటే కొడితే ఇట్లా అరే సలే బామ్మరిది అంటే నువ్వు వాని మన్మరాలకు పోయి నువ్వు అక్షింతలేసి వచ్చినావంటే నువ్వు కాలు మొక్కుతారు. నువ్వు వాళ్ళకి ఎక్కుతున్నావు. గూడెం మైపాల్ రెడ్డి తటికి పోయినావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి తటికి పోయినావు, దానం నాగేందర్ తటికి పోయినావు, పట్నం మహేందర్ రెడ్డి తటికి పోయినావు. నువ్వు తొడలు కొట్టిన వాడి మీదకే పోయినావు కదా. నువ్వు బట్టలు కూడా తీసి కొట్టు, వెయిటింగ్. రేవంత్ రెడ్డికి అంటున్నాం, ఆ కేసీఆర్ బట్టలు కూడా తీసి కొట్టు, వీఆర్ వెయిటింగ్ అంటున్నాం. కేటీఆర్ బట్టలు ఉడది, హరీష్ రావు బట్టలు ఉడది, జగదీశ్వర్ రెడ్డిది, మల్లారెడ్డిది కూడా దిగి అంటున్నాం. అసెంబ్లీలో దొరుకుతారు వాళ్ళు. దొరకక కూడా అజ్ఞాతంలో పొక్కల బిన్ లాడెన్ లెక్కను, మరి ఇంకొకళ్ళు లెక్కను, నయీం గాన్ లెక్కను దాక్కోవట్లేదు కదా. వాళ్ళు బాజాబ్తా అసెంబ్లీకి వచ్చారు కదా, దగ్గర ఇప్పదీసి కొట్టని అడుగుతున్నాం. ఆయన మంచిగా ఈయన మంచిగా, ఈ మధ్యలో జర్నలిస్టులు వీళ్ళు సఫర్ అవుతారు కదా. అంతే కదా. ఎట్లా అంటే ఏమనిపిస్తుంది అంటే మాట్లాడిర్రు, వాడుకున్నారు, వీళ్ళు వాడుకుంటారు, వాళ్ళు వాడుకుంటారు, వదిలిపెడుతున్నారు రోడ్డు మీద. వీళ్ళు దొంగలు, మళ్ళీ జర్నలిస్టులు అనట. ఎవడు జర్నలిస్ట్ డిఫైన్ చేయట. నువ్వు ఎవరికి అడుగుతున్నావా మాట? రాధాకృష్ణకి అడుగుతున్నావా? చచ్చిపోయిన రామోజీరావుకి అడుగుతున్నావా? TV5 సాంబశివరావుకి అడుగుతున్నావా? అంత అందులోనే అన్న. ఎన్టీవీకి అడుగుతున్నావా? TV9 అని అడుగుతున్నావా? టీ న్యూస్ అని అడుగుతున్నావా? నమస్తే తెలంగాణ అని అడుగుతున్నావా? మరి ఎవరిని అడుగుతున్నావు? ఈరోజు ప్రెస్ క్లబ్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ పోయినా మొత్తం ఆంధ్రలోనే. మరి వాళ్ళని అడుగుతున్నావా? తెలంగాణ యూట్యూబ్ ఛానల్. మాట్లాడే హక్కు ఎవరికైనా ఉంటది. తప్పు మాట్లాడితే శిక్ష ఉంటది, వానికి వేయు. కానీ నీ నెత్తి మీద ఈగ వాళ్తే ఈగని తీసేస్తావు, నీ తలకైనా తీసేస్తాడు ఎవడన్నా. ఆ టైప్ 100% ప్రతి జర్నలిస్టుగా వాళ్ళు చేసిన పనికి అందరూ వ్యతిరేకిస్తారన్న. కానీ నువ్వేం చేస్తున్నావు అని, నువ్వే అందరికంటే ఎక్కువ బూతులు మాట్లాడుతున్నావు. నీ బూతులే ప్లే చేస్తున్నారు. మాకు శంకర్ అన్న పంపిండు మన వాట్సాప్ లో. ఈయన రేవంత్ రెడ్డి అప్పట్లో మాట్లాడిన బూత్ నెంబర్ 1, బూత్ నెంబర్ 2, బూత్ నెంబర్ 3, 4, 5 అని 19లో, 20లో, 21లో, 22లో, 23లో ఈయన మాట్లాడిన బూతులతో ప్లే చేస్తుర్రు. మనం నీతులు చెప్తాం, నీతులు పాటించామంటే నువ్వు మందు బంద్ చేయి బూతులు. వేరెవడు పని చేస్తాడు? ఉంటాడా అన్న? 5 ఏళ్ళు ఉంటాడా కానీ ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఇంకేముంది, అయిపోయింది. అంటే ఆయన రాజకీయంగా ప్రజల మనసుల నుంచి దాదాపు అనిపించుకుంటే అఫీషియల్ గా ఉండొచ్చు కానీ ప్రజల మనసులకి వెళ్ళిపోయి. నువ్వు కావాలంటే మన తొలి వెలుగుతారు ర్యాండమ్ గా వెళ్ళి బస్ స్టాండ్లను లేదంటే ఆటో స్టాండ్లను నిరుద్యోగుల దగ్గరను రేవంత్ రెడ్డి పరిపాలన మీకు నచ్చిందా అని అడుగు. ఒకప్పుడు అధికారంలోకి రాకన్నా ముందు రేవంత్ రెడ్డిని ఇష్టపడ్డట్టు మీరు ఇష్టపడుతున్నారు అని అడుగు. 190 మంది చీచి అనకపోతే నన్ను అడుగు. ఆ టైప్ ఉంది. బాధ అనిపిస్తలేదు ఒక విషయంలో.
కష్టపడి తెలంగాణ తెచ్చుకుంటే 10 ఏళ్ళు ఈయన నాశనం చేసి అవును. మళ్ళీ ఈయన ఓడగొట్టి ఈయన తెచ్చుకుంటే ఈయన గదే పని చేస్తుండ్రు. ఏమనిపిస్తుంది అన్న? బాధ అనిపిస్తుంది కదా, ఇంత బేకార్ ఉన్నాము కానీ జీవితాలు నష్టపోయినాము. అన్ని పోయినాం. కాకపోతే ఏంటంటే మనం చేసేదంతా సమాజం కోసం, మనం ఒకరిద్దరి కోసం కాదు. మనం హ్యాపీగా ఉండాలంటే ఈ దొంగలకు సరెండర్ అవుతే మనకి ఏమైనా చేస్తారు. కానీ మనలాంటి వాళ్ళు కూడా మాట్లాడేటోళ్ళు లేకపోతే వీళ్ళు వ్యవస్థను సర్వనాశనం చేస్తారు. కాబట్టి రేపు భవిష్యత్తులో మనం ఇంకా ఎన్నికల కమిషన్లో మార్పులు వచ్చేటట్టు, చట్టాలలో మార్పులు వచ్చేటట్టు మనం కష్టపడాలి. అట్లయితేనే సెట్ అవుతారు, కానీ వీళ్ళలో మార్పు రాదు. ఈ మల్లన్న విషయంలో ఏమంటారన్న? పోయి కేటీఆర్ హరీష్ రావునే కలిసిడు, కుక్క ఎన్ని బూతులు తిట్టిండన్న? బూతులు తిట్టింది ఒక ఎత్తు పక్కన పెడదాం, కానీ ఆయన చంపడానికి ట్రై చేసిర్రు అని చెప్పి ఆయననే చెప్పిండు. నన్ను August 15 దేనికో బెండల్స్తో కొడదాం అనుకున్నారు, చంపుదాం అనుకున్నారు. నాకు బండి సంజయ్ కానీ ధర్మపురి అరవింద్ కానీ మా భార్య నా ఎంపీ అప్పుడు అమిత్ షా దగ్గరికి తీసుకెళ్ళిర్రు అని ఆయననే చెప్పుకున్నాడు. వాళ్ళు లేకపోతే నేను చచ్చిపోతుంటే నన్ను చంపేసు అన్నారు. ఎవడైతే నేను చంపాలని చూసిండో, ఎవడైతే నేను పోట్లు కత్తులతో బొడవాలని చూసిండో, వాన్ దాటికి పోయి నువ్వు కలిసినావంటే అది మళ్ళీ బీసీల పేరు చెప్తున్నావు. బీసీల అది చెప్తాను, ఇది అక్కడ అర్థమైతలేదు మాకు. నువ్వు నాకు ఓసీలతో విడాకులు తీసుకున్నావు. మరి కేటీ రావు అనేటోడు ఓసియా కాదా? హరీష్ రావు అనేటోడు ఓసియా కాదా? కేసీ రావు అనేటోడు ఓసియా కాదా? జగదీశ్వర్ రెడ్డి అనేటోడు ఓసియా కాదా? మల్లారెడ్డి ఓసియా కాదా? ప్రశాంత్ రెడ్డి ఓసియా కాదా? ఓసీలతో విడాకులు తీసుకున్నాక విడాకులు తీసుకుంటే విడాకులు తీసుకో, లేకపోతే సంకనాకితే సంకనాకు. అంతే. బొంత పురుగును ముద్దించుకుంటా అంటున్నావు కదా, బొంత పురుగునైనా ముద్దించుకుంటా అంటున్నావు కదా. కేసీఆర్ మూతిని ముద్దించుకో. నేను తీన్మార్ మళ్ళీ నాకు అంటున్నా, కేసీఆర్ మూతిని ముద్దించుకో. హరీష్ రావు సంఖ లేపమని ఆయన సంఖను ముద్దించుకో. కేటీఆర్ ను సంఖ కూడా ముద్దించుకో అంటున్నా. కవితను కూడా తిట్టినావు కదా. ఇంకా మీరు లేడీస్ నేను మాట్లాడద్దు. మల్లారెడ్డి సంఖ కూడా నాకన్నా ముద్దించుకో. కేసీఆర్ మూతిలో మూతి పెట్టి నాకు పెట్టి, కేసీఆర్ మూతిలో తీన్మార్ మల్లన్న మూతి పెట్టి ముద్దించుకో. హరీష్ రావు మూతిలో ముద్దించుకో. కేటీఆర్ మూతిలో పెట్టి ముద్దించుకో. బీసీల కోసం ముద్దించుకొని అది పెట్టాలను ముద్దించుకొని పెడితే ఓకే. వాడు ఉన్న రిజర్వేషన్ స్థానిక సంస్థలు తీసేసినోడు, అవును, నిన్ను చంపుతాన్నోడు, నీ భార్యను నీ పిల్లల్ని రోడ్డు మీద, నేను అయినా వాడిని సంఖ నాకుతంటే మూతి నాకు అంటున్నా. నేను బొంత పురుగును ముద్దించుకున్నాడు కాదు, కేసీఆర్ మూతిని ముద్దించుకో. ఫామ్ హౌస్కో ఆయన ముక్కును కూడా ముద్దించుకో, ఆయన చెవును ముద్దించుకో అంటున్నా. 10 ఏళ్ళు ఆయన మీద తిరగబడినాక నిన్ను ఎట్లా నమ్ముతారు? నీకు ముద్దులు బొంత పురుగును ముద్దించుకున్నాని కేసీఆర్ చెప్పిన మాట చెప్తున్నావు కదా. మరి కేసీఆర్ మూతిని ముద్దించుకో అంటున్నాం. ఎవడొద్దన్నాడు? ముద్దించుకోవాలను, ముద్దించుకో. రేపు వాడు మళ్ళీ వెన్నుపోటు పొడిపితే పొడిపించుకో. అంటే ఇప్పుడు కేటీఆర్ అనేటోడు సీఎం కాదు, హరీష్ రావు సీఎం కాదు. వాడు ఉన్నప్పుడే చేయాలి. ఇప్పుడు వాడు ప్రతిపక్షంలో మాటకు చెల్తుందా? నువ్వు రేవంత్ రెడ్డి కలిసినావు అంటే ఒక మీనింగ్ ఉంది, ప్రధానమంత్రిని రాహుల్ గాంధీ కలిసినట్టు ఒక మీనింగ్ ఉంది. వాడితో అధికారం లేదు, ఏం లేదు. ఒకవేళ నువ్వు చెప్తే వాడు వింటాడా? వాడికి చెయ్యాలని ఉంటే చేస్తాడు, లేకపోతే లేదు. ఆల్రెడీ వాడికి ఇష్టం లేదని చూపించిండు. వాడు నాకు ఇష్టం లేదురా, బీసీలు మీరు గొర్రెలు మేపుకొని బతకాలి, చేపలు పట్టుకొని బతకాలి. మీరు గొర్రెలు మేపితే మేము కోసుకొని తింటాం, మీరు చేపలు పడితే ముదిరాజులు గంగపుత్రులు మేము కోసుకొని తింటాం, ఫ్రై చేసుకొని తింటాం. మేము బతుకమ్మ చీరలు ఇస్తే మీరు కట్టుకోవాలి, మేము కేసీఆర్ కిట్ ఇస్తే పౌడర్ పెట్టుకొని తుడుచుకోవాలి అని చెప్పిన వాడు తటపోయి వాడిని మూతిలో ముద్దు పెట్టి నేను బీసీల కోసం పోయిన అంటున్నావు కదా. వాడి తట ఏం పవర్ ఉందని పోయినావు? నీ మాటకు వాల్యూ ఇస్తాడా వాడు? ఎన్నడన్నా నీ మాట విన్నాడా? ఇప్పుడు నీ మాట వింటాడా? వాడి తట పవర్ లేదు, శక్తి లేదు, సామర్థ్యం లేదు, ప్రజలలో క్రెడిబిలిటీ లేదు. నిన్ను తన్నిచ్చినోడు, నిన్ను కొట్టించినోడు, నిన్ను పక్కల తన్నినోడు, నిన్ను డెంబిల్తో చంపుదామన్నోడు, నీ వల్ల సుదర్శన్ గౌడ్ అన్న జైలుకి వచ్చిండు, ఇంకా రజనీ అనేటోడు జైలుకి వచ్చిండు, అక్కడ ఉండే స్టాఫ్ అంతా జైలుకి వచ్చిర్రు, దెబ్బలు తిన్నారు. ఒక ఆయన సంతోష్ అని మునూర్ కాపుకు సంబంధించిన అధ్యక్షుడు, ఆయన జైలుకి వచ్చిండు. వామన్ రావు దంపతులను చంపించిర్రు. మాలాంటి వాళ్ళను ఇష్టం వచ్చినట్టు కిడ్నాప్ చేసి కొట్టించిర్రు. శంకరన్న లాంటి అరెస్టులు చేయించిర్రు. మన తొలి వెలుగు రగన్నను కిడ్నాప్ చేయించిర్రు. కాలోజీ టీవన్నను బట్టలు కూడా తీసి కొట్టించింది కవిత. అయినా ఇంతమంది బీసీలను కొట్టినా, ఇంతమందిని చంపినా, నేను బీసీల కోసమే కేసీఆర్ మూతిని ముద్దించుకుంటే ముద్దించుకో.
ముద్దించుకో. వాడు సంతకం పెడితే అయ్యేది ఉందా? ఆ నరేంద్ర మోడీ నన్న కలువు కదా, అయితే అవుతుంది. వాడు ఫామ్ హౌస్ నుంచే బయటకు వస్తలేడు. వాడు మొత్తం విద్యను నాశనం చేసిండు, వైద్యాన్ని నాశనం చేసిండు, లక్షల మందిని చంపిండు, డ్రగ్స్ అమ్మిండు, గంజాయి అమ్మిండు. నువ్వు చెప్పినావు కదా, మళ్ళీ చెప్పి డ్రగ్స్ అమ్మినోని, గంజాయి అమ్మినోని అవును నువ్వు మళ్ళీ బీసీల కోసం కలుస్తావంటే రిజర్వేషన్ ఒక్కటే ముఖ్యం కాదు ఇక్కడ. బీసీలు అందరికి జాబులు రావు, బీసీలు అందరు సర్పంచులు కారు. కానీ బీసీలకు వాడేం చేసిండు? మన ఎట్లా నమ్ముతున్నావు అంటున్నా? అంటే ఈ నమ్మకం పేరు పోతుందన్న. ఇప్పుడు రాజకీయ నాయకులు ఇంతారే మళ్ళీ వాడేమో దొరగడిలను గడ్డలు బద్దలు కొడతా ఏనుగెక్కి అని మళ్ళా కేసీఆర్ మూతి నాకుతున్నాడు. ఇప్పుడు నీకు అతనికి ఏం తేడా? అంటే ప్రతి ఓడు రావాలి, తిట్టాలి, మళ్ళీ అంతనే సంకనాకాలి. జనమే కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు కేసీఆర్ అనేటోడు, కేటీఆర్, హరీష్ రావు, ఈ రావులు ముగ్గురు లేకపోతే మనకు బీసీలకు అంటే రిజర్వేషన్స్ రావా? కొట్లాడలేమా? వాళ్ళ ముగ్గురికి అంత శక్తి ఉందా అని అడుగుతున్నా నేను. ఆ దగ్గర లేదు కదా. ఉంటే సెంట్రల్ అన్నా లేకపోతే నేషనల్ పార్టీలతోనే అవుతుంది ఏమన్నా అయ్యేది ఉంటే. నువ్వు చెయ్యి కదా, వాడు చేస్తే చేస్తాడు, లేకపోతే లేదు. నువ్వు ఎవడు వాడిని కలవడానికి? వాడు అధికార పార్టీలో కూడా లేడు కదా. వాడు చేసేది అంతా ప్రజలు గమనిస్తారు, మద్దతు ఇస్తే ఇచ్చిండు, ఇవ్వకపోతే ఇయ్యలేడు. నువ్వు చెప్పంగానే రావయ్యా తీన్మారు మళ్ళా నీకు ఆరతి ఇచ్చి బొట్టు పెట్టి నువ్వు చెప్పింది మంచిది, మాకు ఎవరికి తెలియదు ఈ విషయం, నువ్వు ఒక్కడివే దీన్ని ఐన్స్టీన్ కనిపెట్టినట్టు కనిపెట్టినావు అని చెప్పి ఈయన మాటకు విలువిచ్చి వీడు చేస్తాడా? ఇవన్నీ బ్రోకర్ మాటలు. ఇంతగానో దిగజారిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏమో పోయే కాలం వచ్చినప్పుడు వస్తాయి ఇట్లనే. ఎట్లయితే పేరు వచ్చిందో గ్రాఫ్, ఒకప్పుడు 190 మంది గ్రేట్ అనేది, ఇప్పుడు 190 మంది ఇవేం చేస్తున్నాడు, ఇవేం కథలు అంటే జర్నలిజం రావడానికి కూడా ఒక కారణం ఆయనే. మరి నువ్వు కూడా అట్లనే చేయాలన్నట్టు. బీజేపీలోకి పోవాలి, కాంగ్రెస్లోకి పోవాలి, కోదండరామ్ను కలవాలి, చెరుకు సుధాకర్ని కలవాలి, మళ్ళీ కాంగ్రెస్ నుంచి పోవాలి, మళ్ళీ ఉల్టా కాంగ్రెస్కి రావాలి, మళ్ళీ కాంగ్రెస్ నుంచి సస్పెండ్ కావాలి, మళ్ళీ కేసీఆర్ని కలవాలి. అదే డైరెక్ట్ కేసీఆర్ని కలిసి అయిపోతుండే కదా. మరి ఇవన్నీ ఎందుకు? రైట్. ఇది ఇట్టకేలకు రాజకీయాలు అయితే ఒక రకంగా అనిపిస్తున్నాయి. క్రీడాట, రాజకీయ క్రీడాట ఆడుతుర్రు. అందరు మంచినే పైన అందరు మంచిగా కలిసి ఉంటారు, కానీ మాట్లాడేటోడు తప్పు, జనం కోసం మాట్లాడేటోడే ఇక్కడ శిక్ష అనుభవించాలి. అదే స్పష్టంగా అనిపిస్తుంది. ఇక్కడనైనా రేవంత్ రెడ్డి ఆలోచించాలి. మీరు అణిచివేసినంత మాత్రాన అణిచివేతన ఎవరు ఊరుకోరు, దానికి రిఫ్లెక్షన్ పక్కా ఉంటుంది, తిరగబడతారు జనాలు. సమాజం ఈరోజు ఓయూ ఉన్నట్టు నాయకులే కాదు, తెలంగాణ సమాజం మొత్తం కూడా దీని విషయం మీద మాట్లాడుతుంది ఎక్కడికక్కడ. గుర్తుంచుకోండి, రానున్న రోజు స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి. ఈ పార్టీ గెలవాలన్నా మీరు దీని మీద వెంటనే సర్క్యులర్ వెత్తేస్తేనే మీ పార్టీకి బతుకుంటుంది, తెలంగాణ బతుకుంటుంది. అయితే మీ పార్టీని మీరే కథం చేసుకుంటున్నట్టయితే స్పష్టంగా ఇక్కడ కనిపిస్తా ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో.